నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం మోసాన్ని ప్రజలకు వివరించి ఇచ్చిన హామీల అమలుకు ప్రతిపక్ష పార్టీగా తమ వంతుగా కృషి. వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో పోస్టల్ ఆవిష్కరణలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి స్పష్టీకరణ. చిన్నచౌక్ పోలీసుల ప్రత్యేక దాడుల్లో 20 అరెస్టుతో పాటు 2 కిలోల గంజాయి స్వాధీనం. మీడియాకు జిల్లా అడిషనల్ ఎస్పీ ప్రకాష్ బాబు వివరాల వెల్లడి. అన్ని వర్గాలను మోసగించిన కూటమి ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజల తరపున ప్రశ్నిస్తున్నాం. చంద్రబాబు సర్కార్ తీరుపై వైసీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆగ్రహం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైన తరుణంలో ప్రజలకు జరిగిన మోసాన్ని వివరించి ఇచ్చిన హామీలకు ప్రతిపక్ష పార్టీగా తమ వంతుకు కృషి చేయాలని నిర్ణయించినట్లు వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో ఈరోజు వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో రూపొందించిన పోస్టర్లను పార్టీ నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ అనే విధానాన్ని సార్థకం చేసుకోవడం జరిగిందన్నారు. ప్రజలను మోసం చేయడంలో కూటమి ప్రభుత్వం సూపర్ సక్సెస్ అయిందన్నారు. గత ఎన్నికల్లో 143 హామీలు ఇచ్చి గత వైసీపీ ప్రభుత్వం కంటే షరతులు లేకుండా అంతకంటే ఎక్కువ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని నమ్మబలకడమే కాకుండా ఒక్కో కుటుంబానికి ఏ మేర లబ్ధి చేకూరుతుందో తెలియజేస్తే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంతకాలతో కూడిన బాండ్లను ప్రతి ఇంటికి ఇచ్చారన్నారు. అయితే ఈ విషయంగా ప్రజలను కూటమి ప్రభుత్వం దారుణంగా మోసగించిందన్నారు. ఇటువంటి తరుణంలో ప్రతిపక్ష పార్టీగా ఈ నెల 3వ తేదీన నియోజకవర్గ కేంద్రాల్లో పోస్టర్ల ఆవిష్కరణతో పాటు 4వ తేదీన గత ఎన్నికల్లో కూటమి నేతలు తీసుకొచ్చిన మేనిఫెస్టో ప్రజల సమక్షంలో వారి భాగస్వామ్యంతో ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని అరియర్స్తో సహా ప్రజలకు చెల్లించాలని డిమాండ్ చేసే కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ నెల 8 లేదా 9వ తేదీలలో కలిసి వచ్చే తటస్థులతో కలిసి సదస్సులు నిర్వహిస్తామని, 12వ నియోజకవర్గ స్థాయిలో ర్యాలీ నిర్వహించి సంబంధిత అధికారులకు వినతి పత్రాలు సమర్పిస్తామన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్లు తెరిచి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, తాము నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. సూపర్ 7, సూపర్ 6 అని చెప్పేసి ఎలక్షన్లో అబద్ధాలు చెప్పి, అదే కాకుండా 143 హామీలను ప్రజలకిచ్చి ఇప్పుడు నడుస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కంటే షరతులు లేకోకుండా అంతకంటే ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు అందిస్తాం అని చెప్పేసి నమ్మబలికి దానికి గ్యారంటీగా బాండ్లు ఇచ్చి ప్రతి ఇంటికి ఒక బాండ్ ఇవ్వడం జరిగింది. సంతకాలు చేసి పవన్ కళ్యాణ్ సంతకం, చంద్రబాబు నాయుడు గారి సంతకంతో ఈ రకంగా సంతకాలు ఇద్దరు చేయడం జరిగింది. దందుకు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనే పేరుతోటి ప్రజలందరికీ తెలియాలా, వాళ్ళకందరికీ తెలుసు ఆల్రెడీ, మళ్ళీ ఒకసారి మతికి చేద్దాం. మీరు ఎంతెంత మోసపోయినారు, ఏమేం మోసపోయినారు, ఎప్పటి నుంచి మోసపోయినారు, ఇవన్నీ కూడా తెలియజేసే కార్యక్రమం చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఒక ప్రతిపక్ష పార్టీగా. తప్పకుండా ప్రతిపక్ష పార్టీగా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఈరోజు మీరందరూ చూడడం జరిగింది. పోస్టర్ రిలీజ్ చేసే కార్యక్రమం చేయడం జరిగింది జిల్లా హెడ్ క్వార్టర్స్లో. రేపు కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలు, మిగతా ఇంపార్టెంట్ మండల నాయకులు అందరూ కలిపి అక్కడ పోస్టర్ రిలీజ్ చేసే కార్యక్రమం చేస్తారు. దాని తర్వాత 4వ తారీఖు
ఈ ఎన్నికలకు సంబంధించి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం మేనిఫెస్టో ఇచ్చిందో అది కూడా వాళ్ళ పాంప్లెట్ ఈనాడు పేపరులో ఏదైతే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారో ఆ అడ్వర్టైజ్మెంటు మేనిఫెస్టోను అదే కాకుండా వాళ్ళు ఇచ్చిన బాండ్ పేపర్లు ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ కూడా ఈనాడు పేపర్లో ఆ బాండ్ పేపర్లు కూడా ఆ రోజు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి అవన్నీ కూడా ప్రజల సమస్యల్లో ఒక మంచి సర్కిల్లో ప్రజలందరి భాగస్వామ్యంతో దాన్ని ఈ రకంగా కూటమి ప్రభుత్వం అమలు చేయలేకపోయింది. సో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఏదైతే చెప్పినారో అవన్నీ కూడా అరియర్స్తో సహా అంటే జూన్ 24వ తారీఖు నుంచి మొదలుపెట్టుకొని 24వ సంవత్సరం 2024 నుంచి మొదలుకొని ఎంత బాకీ ఉన్నారో అంత బాకీతో సహా వాళ్లకు చెల్లించాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి ఎలుగెత్తి చాటడానికి ప్రజలందరికీ తెలియజేయడానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ సర్కిల్స్లో దీన్ని దగ్ధం చేసే కార్యక్రమం చేస్తారు. సో 4వ తారీఖు ఈ కార్యక్రమం జరుగుతుంది. 8వ తారీఖు కానీ 9వ తారీఖు కానీ ఆ నియోజకవర్గాల్లో ఇది నియోజకవర్గ స్థాయిలో జరిగే కార్యక్రమాలు ఇవన్నీ కూడా. సో నియోజకవర్గ స్థాయిలో ఒక సదస్సును నిర్వహించే కార్యక్రమం చేస్తారు. ఇది కలిసి వచ్చే పార్టీల్లో తటస్థులైన పెద్దలు ఆ గ్రామాల్లో ఆ మండలం ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న వాళ్ళను కూడా తీసుకొని అందరూ కలిపి ఒక సదస్సు నిర్వహించే కార్యక్రమం చేస్తారు. సో ప్రజలందరికీ కూడా వెన్నుపోటు ఎలా పడవడం జరిగింది, ప్రజలందరూ ఎలా నష్టపోయినారు, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ సో ఈ 2 పార్టీలకు సంబంధించి సంతకం చేసినారు కాబట్టి ఆ 2 పార్టీలకు సంబంధించి ఎంత మోసం చేశారు, ఎలా మోసం చేశారు, ఎట్లా మోసం చేశారు ఇవన్నీ కూడా అందరికీ కూడా తెలియాలన్న ఉద్దేశంతో ఆ సదస్సు ఏర్పాటు చేసే కార్యక్రమం జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా విరివిగా పాల్గొనాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఆ సదస్సులంతా కూడా విజయవంతం చేయాల్సిన అవసరం కూడా తప్పకుండా ఉంది అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. రాయలసీమలో ఫ్యాషన్, వ్యక్తిత్వ వికాసం, ప్రతిభా ప్రదర్శనలకు కొత్త దిశానిర్దేశం చేస్తూ క్రౌన్ ఆఫ్ రాయలసీమ కార్యక్రమాన్ని కడప నగరంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. రాయలసీమలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫ్యాషన్ టైటిల్ పోటీగా గుర్తింపు పొందిన ఈ కార్యక్రమాన్ని క్రౌన్ లెగసీ సంస్థ ఆధ్వర్యంలో తొలిసారిగా కడప జిల్లాలో చేపట్టారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో పోటీదారులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రతిభ, ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వాన్ని ప్రదర్శించారు. ఈ పోటీల్లో జిల్లాలోని వల్లూరు మండలం నల్లప్రెడ్డిపల్ల గ్రామానికి చెందిన గుమ్మా శ్రీనారెడ్డి, కడప నగరం మాసాపేటకు చెందిన బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ అయ్యవారయ్య కుమార్తె హేమలత తమ ప్రతిభను చాటుకున్నారు. క్రౌన్ ఆఫ్ రాయలసీమ 2026 పోటీల్లో శ్రీనారెడ్డి గ్రాండ్ విన్నర్గా నిలిచారు. మొత్తం 3 రౌండ్ల పాటు సాగిన ఈ పోటీలలో శ్రీనారెడ్డి తన అద్భుత ప్రదర్శనతో అందరినీ మంత్రముగ్ధులను చేశారు. 3 రౌండ్లలోనూ తిరుగులేని ప్రతిభను కనబరిచిన గుమ్మా శ్రీనారెడ్డి చివరకు క్రౌన్ ఆఫ్ రాయలసీమ విజేతగా కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. శ్రీనారెడ్డికి భవిష్యత్తులో మరిన్ని గొప్ప అవకాశాలు వస్తాయని, ఆమెకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందంటూ ప్రేక్షకులు, జడ్జీలు ప్రశంసల వర్షం కురిపించారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి ఇంతటి ఘనత సాధించిన శ్రీనారెడ్డికి ప్రతిభ పట్ల సొంత గ్రామస్తులతో పాటు కడప జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. అలాగే డాక్టర్ హేమలత కూడా తన ప్రత్యేకతను చాటుకుని పోటీల్లో విశేష ప్రతిభ కనపరచడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
జిల్లాలో విశేష సేవలు అందిస్తున్న ఆశా కార్యకర్తల సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులు సత్వర చర్యలు చేపట్టాలని ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు గుంటి వేణుగోపాల్ డిమాండ్ చేశారు. ఆశా సమస్యల పరిష్కారం కోసం హెల్త్ ఆఫీసులకు వినతి పత్రాల సమర్పణలో భాగంగా ఈరోజు వేణుగోపాల్తో పాటు పలువురు ఆశా కార్యకర్తలు స్థానిక అకాయపల్ల హెల్త్ సెంటర్లోని మెడికల్ ఆఫీసర్ జమీర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో ఆశా కార్యకర్తలను ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు క్లినిక్లలో పనిచేయాలని, తర్వాత ఫీల్డ్లో పనిచేయాలని, సంబంధం లేని అన్ని సర్వేలు ఆశా కార్యకర్తలే చేయాలంటూ చెప్పడం దారుణమన్నారు. సబ్ సెంటర్లు, క్లినిక్లను శుభ్రపరచాలని, లేని పక్షంలో విధులకు రాజీనామా చేయాలని కోరడం తగదన్నారు. ఈ విషయంగా అభ్యంతరం చెప్పేవారికి వేతనాలు ఇవ్వమని బెదిరింపులకు పాల్పడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పని ఒత్తిడి వల్ల అనారోగ్య సమస్యలకు గురయ్యి క్యాన్సర్ వ్యాధితో ఇప్పటికే జిల్లాలో 5 మంది ఆశా కార్యకర్తలు మరణించారన్నారు. వారి సమస్యల పరిష్కారం కోసం 5వ తేదీ నియోజకవర్గ కేంద్రాల్లోని మండల తహసీల్దార్లకు వినతి పత్రం సమర్పణ, 8వ తేదీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి వినతి పత్రం అందజేయడం, 10వ తేదీ రెవెన్యూ డివిజనల్ అధికారులకు వినతి పత్రం ఇవ్వడం, 11వ తేదీ నుంచి కడప కలెక్టర్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా జూన్ 15న కలెక్టర్ కార్యాలయం వద్ద మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఇప్పటికైనా ఆశాలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ కడప జిల్లా సమితి నిర్ణయం మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, అర్బన్ హెల్త్ సెంటర్లలో ఉన్న మెడికల్ ఆఫీసర్లకు ఆశాల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మెమరాండం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా కడప అర్బన్ హెల్త్ సెంటర్ అక్కాయిపల్లి సెంటర్ నందు డాక్టర్ జమీర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఆశా కార్యకర్తలు జిల్లాలో అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆశా కార్యకర్తలకు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు క్లినిక్లలో డ్యూటీలు నిర్వహించాలని, తర్వాత 4 గంటల తర్వాత ఫీల్డ్లో డ్యూటీ చేయాలని చెప్పేసేటువంటిది అధికారులు చెప్తా ఉన్నారు. అలాగే రాత్రి వేళల్లో కూడా క్లినిక్లలో జిల్లా వ్యాప్తంగా డ్యూటీలు నిర్వహించాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. అట్లాగే గల్ల పరీక్ష చేసేదానికి సేకరణ కూడా ఆశా కార్యకర్తలు చేయమని చెప్పేసి చెప్తా ఉన్నారు. NCD/CD సర్వే కూడా ఆశా కార్యకర్తలే నిర్వహించాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. అట్లాగే క్లినిక్లలో పారిశుద్ధ్య పనులు కూడా ఆశా వర్కర్లతోనే చేపిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఆశా వర్కర్లకు సంబంధం లేనటువంటి పనులు. ఈ పనులు కూడా చేయకపోతే కనుక మీరు ఆశా వర్కర్గా సాలించుకోండి, మీ స్థానంలో వేరే వాళ్ళని నియమించుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. ఇది చాలా అన్యాయం అని చెప్పేసి ఏఐటీయూసీ ఆశా వర్కర్స్ యూనియన్గా మేము అధికారులకు తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే ప్రభుత్వం ఏమో అధికారంలోకి రాకమునుపు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఆశా కార్యకర్తలకు మెరుగైనటువంటి వేతనాలు ఇస్తామని, ఉద్యోగానికి భద్రత కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పేసి 2 సంవత్సరాల కాలంగా అడుగుతున్నప్పటికీ కూడా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎలాంటి సహాయ చర్యలు చేపట్టకపోవడం అనేది సరైనటువంటి విధానం కాదు. కేంద్ర ప్రభుత్వం ఏమో వేతనాలు పెంచామని చెప్పేసి ప్రకటనలు చేసింది, కానీ జీవోలు జారీ చేసినటువంటి పరిస్థితులు లేవు. రాష్ట్ర ప్రభుత్వం కూడా మెరుగైన వేతనాలు ఇస్తామన్నారు, కానీ ఇంతవరకు ఇచ్చినటువంటిది లేదు. గత సంవత్సరంలో ఒకేసారి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పోయిన మార్చి అసెంబ్లీ సమావేశాల్లో ఆశా కార్యకర్తలకు వేతనాలు పెంచి ఉద్యోగానికి భద్రత కల్పిస్తాం, వారి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ నెలలు గడుస్తూ ఉన్నా కానీ ఇంతవరకు దాని మీద ఎలాంటి స్పందన లేకపోవడం అనేది చాలా దుర్మార్గం. అందుకోసం అనేసి ఆశా కార్యకర్తలకు కనీస వేతనం 10,000 నుండి 26,000 రూపాయలకు పెంచాలని చెప్పేసి, ఉద్యోగానికి భద్రత కల్పించాలని, ANM GNM పూర్తి చేసినటువంటి ఆశా కార్యకర్తలకు ANM శాశ్వత ఉద్యోగాలలో వెయిటేజ్ మార్కులు ఇవ్వాలని చెప్పేసి, అట్లాగే గల్ల సేకరణ, రాత్రి వేళల్లో పగటిపూట క్లినిక్లలో డ్యూటీలు ఉపసంహరించుకోవాలని, ఫేస్ రికగ్నిషన్ కూడా పెడతా ఉన్నారు, అది కూడా ఉపసంహరించుకోవాలి. అట్లాగే గర్భవతుల టార్గెట్ ఇస్తూ ఉన్నారు. ప్రతి నెల 5 నుండి 6, 7, 8 గర్భవతులను సమీకరించాలని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. గర్భవతులు సమీకరించడం అనేది అది నామమాత్రంగా జరగాల్సినటువంటి వ్యవహారం. కానీ బలవంత పెట్టి నెలకు
5 కావాలి, 6 కావాలి, 7 కావాలి అని అంటే లేని గర్భవతులను ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఆశా వర్కర్లు అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. దాని టార్గెట్ను తీసేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ ఆశా వర్కర్లకు సంబంధించినటువంటి ఇతర అన్ని అంశాలపైన ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ ఒక ఉద్యమ కార్యాచరణ రూపొందించింది. ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్ని మెడికల్ ఆఫీసర్లకు మెమరాండాలు ఇస్తూ ఉన్నాం. రేపు 5వ తారీఖున అన్ని మండల కేంద్రాల్లో మండల తహసీల్దార్లకు మెమరాండాలు ఇస్తూ ఉన్నాం. అట్లాగే 8వ తేదీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి కూడా మెమరాండం ఇచ్చి చర్చలకు కూర్చోబోతూ ఉన్నాం. అట్లాగే 10వ తారీఖున అన్ని రెవెన్యూ డివిజనల్ అధికారులకు మెమరాండాలు ఇస్తూ ఉన్నాం. ఈ నెల 15వ తేదీన చలో కలెక్టర్ కార్యాలయాన్ని నిర్వహించబోతా ఉన్నాం. జిల్లాలో ఉన్నటువంటి ఆశా వర్కర్లందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నాం. వేంపల్లె పట్టణంలో వెలిసిన శ్రీ సద్గురు త్యాగరాజస్వామి ఆలయంలో ప్రథమ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండల నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు వెంకటరత్నం ఆధ్వర్యంలో శ్రీ సద్గురు త్యాగరాజస్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవాలు ఘనంగా చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం త్యాగరాజ మూలమూర్తికి పంచామృతాభిషేకం, మహామంగళహారతి తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణ సంఘానికి చెందిన గండి వీరాంజనేయ స్వామి దేవస్థానం పాలక మండలి సభ్యులు శివకుమార్ మాట్లాడుతూ ప్రథమ వార్షికోత్సవాల్లో భాగంగా సాయంత్రం వేంపల్లె పట్టణ పురవీధుల్లో మేళతాళాలు, బాణ సంచాల నడుమ అంగరంగ వైభవంగా శ్రీ త్యాగరాజస్వామి చిత్రపటాన్ని గ్రామోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు త్యాగరాజస్వామి వారిని దర్శించుకుంటారన్నారు. వారిని దుశ్శాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వేంపల్లె మండల నాయి బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
గత ఎన్నికల సందర్భంగా అనేక హామీలు ఇచ్చి అన్ని వర్గాలను మోసగించిన కూటమి ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజల తరపున ప్రశ్నిస్తామని వైసీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్ష వైసీపీ నేతలుగా ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా ఇప్పటి వరకు అన్ని విధాల అర్హులైన వృద్ధులు, వికలాంగులు, ఇతర వర్గాల పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 సంవత్సరాలకు పింఛన్ ఇవ్వాల్సి ఉందని, అలాగే నిరుద్యోగ భృతి 3,000, 20 లక్షల ఉద్యోగాల భర్తీపై స్పష్టమైన హామీ ఇచ్చి సీఎం చంద్రబాబు తన కుమారుడు నారా లోకేష్కు మాత్రం మంత్రి పదవి ఇచ్చి ఉపాధి కల్పించారన్నారు. రైతాంగాన్ని దారుణంగా మోసగించిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఒక్కొక్క రైతుకు 26,000 బకాయిలున్నా నేటికి చెల్లించిన పాపన పోలేదన్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 30,000 కోట్ల బకాయిలు, యాప్ల తొలగింపు, డిఏల అమలు ఎక్కడని ప్రశ్నించారు. దీపం పథకం కింద సంవత్సరానికి 3 సిలిండర్లను చెప్పి అరకొర సిలిండర్ మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. ఈ అంశాలపై ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఈ నెల 12వ తేదీన వైసీపీ ర్యాలీ బాధిత ప్రజలచే నిర్వహించబడుతుందని ఆయన తెలిపారు. అధికార పార్టీ నేతలు తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు. 2 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన తర్వాత ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి కార్యక్రమాలను సందర్భంగా మాట్లాడుతూ ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వంలోని చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైతే వివిధ రకాల పదవుల్లో కొనసాగుతున్నారో కూటమిలో ఉండే వాళ్ళందరినీ ప్రశ్నిస్తూ ఉన్నా. స్వరం మాదే, మాట మాత్రం మాది కాదు, ప్రజలది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా. గొంతు మాదే, మాట మాది కాదు, బాధితుల్ది. వాళ్ళందరి తరఫున మిమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రతినిత్యము చిలక పలుకులు పలికి చిలకలను అడుగుతూ ఉన్నా, పులిలాగా వాతలు పెట్టుకొని నక్కలు కూడా పులిలాగా మాట్లాడే నక్కలను కూడా ప్రశ్నిస్తూ ఉన్నా. ప్రతినిత్యం జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం పైన తోడేళ్ల గుంపుతో దాడి చేసే తోడేళ్లను ప్రశ్నిస్తూ ఉన్నా. మీలో ఎక్కడైనా సంస్కారం కానీ, నిజాయితీ కానీ, నిర్భయతత్వం కానీ, చీము, నెత్తురు, రోషం, పౌరుషం, మానం, మర్యాద ఏదైనా మీలో కొంచెమైనా ఉంటే ప్రజలు అడుగుతూ ఉండే, మా ద్వారా ప్రజలు అడుగుతూ ఉండే ఈ ప్రశ్నలకు నెమ్మదిగా సమాధానం చెప్పండి. పనికి మాలిన మాటలు మాట్లాడేదానికంటే, ప్రజలకు పనికిరాని పనికిమాలను మాట్లాడేదానికంటే ప్రజలకు అవసరమైన పనికొచ్చిన సంక్షేమాన్ని, అభివృద్ధిని, శాంతియుత వాతావరణాన్ని ఏమైతే అడుగుతూ ఉన్నారో సమాధానం చెప్పాలి. ఇవన్నీ నువ్వు సమాధానం చెప్పగలుగుతావా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు? సమాధానం చెప్పగలుగుతావా లోకేష్ బాబు గారు? పద్దన లేచిరా నుంచి అర్థమైందే రాజా అంటావు. నిన్ను అడుగుతా ఉన్నాడు రాచమల్లు, అర్థమైందే రాజా, అర్థమైందే రాజా? ఈ సమస్యలన్నిటికీ కారణభూతం ఎవరు? ఈ సమస్యలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీది కాదా రాజా? శిలక పలుకులు పలుకుతాయి శిలకలన్నీ బయటకు వచ్చి, మేకపోతు గాంభీర్యం అన్ని మాటలు మాట్లాడతారు బయటకు వచ్చి. వీటికి సమాధానం చెప్పాలా? చేతడైతే మేము చెప్పాం, పోలీసులో చెప్తాం. 30 యాక్ట్ పోలీస్ అమల్లో ఉంది, 144 సెక్షన్ ఉంది. నిరసన చెయ్యకూడదు, ఎంఆర్ఓకి వినతిపత్రం ఇవ్వకూడదు, నలుగురు కలసకూడదు. ఏమయ్యా మీ బడాయ్? ప్రజాస్వామ్యమైన ఈ దేశంలో మీరు ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు పాల్పడినప్పుడు ప్రజల పక్షాన శాంతియుతమైన ఆందోళన కార్యక్రమాలు చేసే హక్కు ప్రజలకు కానీ, రాజకీయ వర్గాలకు కానీ, రాజకీయ పార్టీలకు కానీ లేదా? మీరు పోలీసులు మాపై ఉసిగొలిపితే 30 యాక్ట్ అమల్లో ఉందంటే మేము భయపడి ఇళ్లలో దుప్పటి కప్పుకొని పనుకుంటామనుకుంటున్నారా? పొరపాటు, క్వశ్చనే లేదు. ప్రజాపక్షాన పోరాటం చేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశం శిరోధార్యమే మాకు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పోలీసులు 30 యాక్ట్ పెట్టినా చేస్తాం, 144 సెక్షన్ పెట్టినా చేస్తాం, మా పైన బాష్పవాయువు ప్రయోగించినా చేస్తాం, మా పైన బూట్లతో తన్నిన ప్రజాపక్షాన 12వ తారీఖు గొప్ప ర్యాలీ నిర్వహిస్తాం.
గొప్ప నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడుకు చెమట పట్టేంతగా, చంద్రబాబు నాయుడుకు వెన్నులో వణుకు పుట్టేంతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12వ తారీఖు గొప్ప నిరసన కార్యక్రమాన్ని చేసి తీరుతామని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన చేసే మా హక్కును మీరు కాలరాయొద్దని కూడా పోలీసులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరొక్కసారి చంద్రబాబు నాయుడు దగ్గర మొదలుకుంటే ఈ ఊరు వరకుండే తెలుగుదేశం పార్టీ, కడప జిల్లా వరకుండే తెలుగుదేశం పార్టీ ప్రతి ఎమ్మెల్యేని అడుగుతా ఉన్నా నేను, ప్రజాపక్షాన మేము అడిగిన ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలుగుతారా ఓ ఎమ్మెల్యేలారా, ఓ మంత్రులారా? సజావుగా సక్రమంగా మీడియా ముందుకు వచ్చి ఒక్కొక్కటిగా 60 ఏళ్లకు పెన్షన్ ఏంది, 50 ఏళ్లకు పెన్షన్ ఏంది, 20 లక్షల ఉద్యోగాలేంది, నిరుద్యోగ భృతి ఏంది, గ్యాస్ కనెక్షన్ ఏంది, ఉద్యోగుల హామీలేంది, 1500 రూపాయల ఆడపిల్లలకు ఇచ్చే వ్యవహారం ఏంది, ఫీజు రీఎంబర్స్మెంట్ ఏంది, ఆరోగ్యశ్రీ ఏంది? ఇవి కాకుండా ఇంకా నువ్వు చెప్పిన మాటలు మరికొన్ని చెప్పమంటావా బాబు? నేను గెలిచిన తర్వాత కరెంటు బిల్లులు ఎప్పుడూ పెంచనని చెప్పినావు, గెలిచిన 3 నెలల కాలమే 20,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రతి కుటుంబం మీద వేసి ఈ ఎండల కాలంలో కరెంటు షాకు కొట్టేంత బిల్లులు వచ్చినాయి. నిత్యావసర వస్తువుల ధరలు పెరగవని చెప్పినావు, నిత్యావసర వస్తువుల ధరలన్నీ ఆకాశాన్ని అందుతున్నాయి. చింతపండు, బెల్లం, ధనియాలు, మిరపకాయలు, కొబ్బెర, బియ్యం, నూనె, పామాయిలు ఏది పట్టుకున్నా కూడా ఆకాశాన్ని ధరలు అందుతున్నాయి. సమాధానం చెప్తావా? పేద మధ్యవర్తి వర్గాలకు చెప్పవా? ప్రజలకు సమాధానం చెప్పు. డీజిల్ పోసుకొని బండ్లలో పోతారా, పెట్రోల్ పోసుకొని పోతారా, నీళ్లు పోసుకొని పోతారా, లేకుంటే ఇల్లు పోసుకొని పోవాలన్నా బండ్లలో? సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా? కరెంటు బిల్లులు పెంచుతివి, నిత్యావసర ధరలు పెంచుతివి, డీజిల్ పెట్రోల్ పెంచుతివి, ఇయ్యాల్సిన సంక్షేమాన్ని ఇవ్వకపోతివి, చెప్పిన అభివృద్ధిని చేయకపోతివి. ఇవన్నీ కాదని మేము ప్రశ్నిస్తే మా మీద కేసులు. కడప నగర పరిధిలోని చిన్నచౌక్ పోలీసులు ప్రత్యేక దాడులు నిర్వహించి 2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకోవడంతో పాటు ఇరువురిని అరెస్ట్ చేశారని జిల్లా అడిషనల్ ఎస్పీ ప్రకాష్ బాబు తెలిపారు. నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అడిషనల్ ఎస్పీ నిందితుల అరెస్టు వివరాలను వెల్లడించారు. చిన్నచౌక్ సిఐ రామకృష్ణారెడ్డి, ఎస్ఐ హరిప్రసాద్లు తమ సిబ్బందితో కలిసి నిఘా ఉంచి కడప టౌన్ పరిధిలోని ప్రకాష్ నగర్ ఏరియాలోని గంజాయి విగ్రహిస్తున్న 2 వ్యక్తులను అరెస్ట్ చేశారన్నారు. ప్రాథమిక విచారణలో కడిగంట్ల రమేష్ బాబు ట్రైన్లో వెళ్లి ఒడిశా బోర్డర్లో ఉన్న ఒడిశా రాష్ట్రం ఏనుగగూడ గ్రామానికి చెందిన నగేష్ అనే వ్యక్తి దగ్గర తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి చిలకల చాన్ బాషా, అతని భార్య సుబ్బమ్మ, కొర్రపాటి రమేష్ బాబు ఇంకా గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులకు ఎక్కువ రేటుకు అమ్ముతున్నట్లు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీరితో పాటు ఈ గంజాయి అక్రమ రవాణాతో ఎవరెవరికి సంబంధాలున్న విషయం పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారని వారు తెలిపారు. ప్రస్తుతం రమేష్ బాబు, చిలకల చాన్ బాషాలను అరెస్ట్ చేయడంతో పాటు వారి వద్ద నుంచి 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసి వారిని రిమాండ్కు తరలించామన్నారు. గంజాయి విక్రయాలు, కొనుగోళ్లు ఇంకా అక్రమ రవాణాపై పోలీసులు నిరంతర నిఘా కొనసాగిస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఇటువంటి కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి అక్రమ రవాణా లేదా విక్రయాలలో పాల్గొనే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయడం, నగర బహిష్కరణ వంటి కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కడప జిల్లా అడిషనల్ ఎస్పీ ప్రకాష్ బాబు హెచ్చరించారు. ముఖ్యంగా గంజాయి గురించి మనము చాలా ఎఫర్ట్స్ చాలా రకాలుగా మనం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. చాలామందిని మనం పట్టుకోగలుగుతున్నాము. అందులో భాగంగానే ఈ కటిగండ్ల రమేష్ బాబు అనే అతను ప్రతి నెల ఒకసారి ఒరిస్సా బార్డర్లోని విలేజెస్కి వెళ్ళి అక్కడ తన పరిచయం ఉన్నటువంటి 2 వ్యక్తుల నుంచి 2-3 కిలోలు ప్రతిసారి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ అసోసియేట్స్ అయినటువంటి కొంతమందికి ఇచ్చేయడం జరుగుతూ ఉంది, అమ్మడం జరుగుతూ ఉంది. దీంట్లో అక్కడ ఇతను కొని కిలో 3 నుంచి 5,000 రూపాయలకు కొని ఇక్కడ 25 నుంచి 30,000 రూపాయలకు అమ్ముతున్నాడు. అంటే దాదాపు 1 కిలో మీద ఇతనికి 20,000 రూపాయలు దాదాపు లాభం వస్తూ ఉంది. ఇది సైలెంట్గా, సీక్రెట్గా ఎన్నో రోజుల నుంచి జరుగుతూ ఉంది. దీని మీద మన టీము బాగా నిఘా పెట్టి మూమెంట్స్ అన్నీ వాచ్ చేసి రెడ్ హ్యాండెడ్గా ఈ గాంజాని ఒరిస్సా నుంచి కడపకు తరలిస్తుండగా పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఈ చాన్ బాషా అనే అతను సీకే దిన్నె మండలం ఇందిరానగర్లో ఉంటాడు. ఈ రమేష్ బాబు తీసుకొచ్చి ఈ చాన్ బాషాకి ఇస్తే చాన్ బాషా
దాన్ని చిన్న చిన్న ప్యాకెట్స్ చేసి మనకు కడప చుట్టుపక్కల ఉన్నటువంటి కన్జ్యూమర్స్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సప్లై చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో ఈ ఒరిస్సాకు సంబంధించినటువంటి వ్యక్తులు 2 ఉన్నారు. వాళ్ళని కూడా మనం ట్రాక్ చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంకా ఎవరైనా దీని కింద చిన్న చిన్న రీటైల్గా కన్జ్యూమర్స్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. అలాగే డి అడిక్షన్ సెంటర్కి తీసుకెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు ఈ గంజాయి బారిన పడకుండా చూడడానికి శాయశక్తిలో ప్రయత్నిస్తాము. ముఖ్యంగా ఈరోజు ఈ ఆపరేషన్ చేసినటువంటి మన చిన్ని చౌక్ సిఐ రామకృష్ణారెడ్డి, వాళ్ళ ఎస్ఐ హరిప్రసాద్, బాలస్వామిరెడ్డి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసి మొత్తం అంతా ప్లాన్ చేసి ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేసినందుకు వీళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. మన ఎస్పీ గారు లేకపోయినప్పటికి కూడా ఆయన సూచనల మేరకు ఈ కార్యక్రమం అంతా కూడా మేము నిర్వహించడం జరిగింది. అతను ప్రస్తుతం హోంగార్డ్గా పనిచేస్తున్నాడు. సెలవు పెట్టి ఈ కార్యక్రమం చేస్తున్నాడు. అప్పుడప్పుడు ఈ దాదాపు 6 నెలల నుంచి చేస్తున్నాడు. కానీ మనకు మాత్రం ఒక 2 నెలల నుంచి సమాచారం వచ్చింది. కాకపోతే అతను ఎప్పుడు డ్యూటీలో ఉండడం వల్ల మనం కరెక్ట్గా ట్రాక్ చేయలేకపోయాము. అయినప్పటికీ నిఘా పెట్టడం వల్ల ఈసారి దొరికాడు. జనరల్గా ట్రైన్లోనే వెళ్ళి ట్రైన్లోనే తీసుకొస్తున్నారు. మనకు అందులో ఈ తిరుమల ఎక్స్ప్రెస్ ఒకటి ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఒరిస్సాకి మన వైజాగ్ ఉండడం వల్ల ఆ ట్రైన్ని యూజ్ చేస్తున్నాడు. దీంట్లో ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయమే, ఇతను ట్రైన్లో తీసుకొచ్చేటప్పుడు చాలాసార్లు చెకింగ్ కూడా జరిగింది. కానీ ఇతన్ని పట్టుకోలేకపోయారు. మిగతా వాళ్ళని పట్టుకున్నారు కానీ వీళ్ళని పట్టుకోలేకపోయారు. ఎక్కడ మిగతా చోట్ల నంద్యాలలో కానీ ఇంకో చోట కానీ. దీనికి కారణం ఏమంటే దీని మీద ఈ గంజా ఉంది కదా, ఈ గంజా మీద బెల్లము, మల్లెపూలు ఇలాంటివి పెట్టి, ఇప్పుడు చూడండి మీరు గమనించండి, ఈగలు ముసిరాయి. ఈగలు ముసిరాయి చూడండి. ఇది ఫ్రెష్ గంజా అయితేనే ఈగలు ముసురుతుంది అనమాట. డ్రై గంజా మీద ఈగలు వాలవు. ఇప్పుడు బెల్లం మీద కూడా ఈగలు వాళ్తాయి. అంటే ఎవరికైనా కానీ చెక్ చేసే వాళ్ళకి దాని మీద ఈగలు ముసిరినా కూడా అనుమానం రాకుండా ఉండడానికి ఈ బెల్లము, మల్లెపూలు ఇలాంటివి దినుసులు ఇలాంటివన్నీ కూడా దీని మీద కవర్ చేసి తీసుకెళ్ళి ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు అనమాట. ఇవన్నీ కొత్త కొత్త మనం తెలుసుకోవాల్సిన విషయాలు. ఎంతవరకు అంటే ఇప్పుడు మోరల్గా చూసుకుంటే అది చాలా చాలా పెద్ద తప్పు. ఎందుకంటే ఇప్పుడు ఒక నేరాన్ని ప్రివెంట్ చేయాల్సిన వాళ్ళు మనమే నేరం చేయడం అనేది క్షమించరాని నేరం. ఇప్పుడు ఎవరి పాత్రన్నా వదిలిపెట్టేది లేదని చెప్పడానికే ఈ పట్టుకోవడం అనే ఆపరేషన్ చేయడం జరిగింది. అది కూడా విచారణ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వం మోసాన్ని ప్రజలకు వివరించి ఇచ్చిన హామీల అమలుకు ప్రతిపక్ష పార్టీగా తమ వంతుగా కృషి. వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో పోస్టల్ ఆవిష్కరణలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి స్పష్టీకరణ. చిన్నచౌక్ పోలీసుల ప్రత్యేక దాడుల్లో 20 అరెస్టుతో పాటు 2 కిలోల గంజాయి స్వాధీనం. మీడియాకు జిల్లా అడిషనల్ ఎస్పీ ప్రకాష్ బాబు వివరాల వెల్లడి. అన్ని వర్గాలను మోసగించిన కూటమి ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజల తరపున ప్రశ్నిస్తున్నాం. చంద్రబాబు సర్కార్ తీరుపై వైసీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆగ్రహం. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.